సముద్ర మట్టానికి 4200 అడుగుల ఎత్తున నాసిక్ త్రయంబకేశ్వర్ సమీపంలో నిలబడిన భవ్యమైన పర్వత శ్రేణులు అంజనేరి. ప్రపంచంలో హనుమంతుని జన్మస్థలంగా పూజలందుకుంటున్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. సాధారణంగా అంజనేరి అనగానే కొండపైన ఉన్న 2000 మెట్ల ప్రయాణమే అందరికీ తెలుసు. కానీ ఈ అంజనేరి కొండలలో ఉన్న 3 రహస్య పర్వత శిఖరాల కథ మీలో ఎంతమందికి తెలుసు? అంతేకాదు, వయోవృద్ధులు, పిల్లలు ఆ 2000 మెట్లు ఎక్కలేరని స్వయంభూగా కొండ అడుగు భాగాన వెలిసిన బాల హనుమాన్ అద్దాల మహల్ గుడి వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి? ఇక్కడి పూజారి గారు స్వయంగా చెప్పిన పవిత్ర విషయాలతో ఏ యూట్యూబ్ ఛానల్లోనూ లేనంత పరిపూర్ణమైన ప్రామాణికమైన చరిత్రను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అంజనేరి పర్వత శ్రేణులను నిశితంగా పరిశీలిస్తే అక్కడ మనకు ప్రధానంగా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఈ మూడింటికి రామాయణంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. మొదటి శిఖరం అంజనాదేవి తపస్సు చేసిన స్థలం. సంతానం లేక బాధపడుతున్న అంజనాదేవి పరమశివుని అనుగ్రహంతో దివ్యమైన పుత్రుడు కలగాలని ఈ మొదటి కొండపై అత్యంత కఠినమైన నిష్ఠతో తపస్సు చేసింది. రెండవ శిఖరం స్వామివారి జన్మస్థలం. అంజనాదేవి తపస్సుకు మెచ్చి శివాంశతో వాయుదేవుని ఆశీస్సులతో హనుమంతుడు జన్మించిన పవిత్ర పర్వతం ఇది. అందుకే ఈ ప్రాంతానికి అంజనేరి అని పేరు వచ్చింది. కొండపైన అంజనాదేవి గుహ మరియు హనుమాన్ జన్మస్థల ఆలయం నేటికీ ఉన్నాయి. మూడవ శిఖరం సూర్యుడిని పట్టేందుకు ఎగిరిన స్థలం. బాల్యంలో ఆకలితో ఉన్న బాల ఆంజనేయుడు ఉదయిస్తున్న ఎర్రటి సూర్యుడిని చూసి తీపి పండు అనుకొని ఈ 3వ కొండ శిఖరం పైనుంచే ఆకాశంలోకి లంఘించాడు. స్వామివారు అంత బలంతో ఎగరటం వల్ల ఆ రాతి కొండపై ఆయన పాదముద్రలు పడిపోయాయి. నేటికి ఆ దివ్య పాదుగురుతులను భక్తులు పూజిస్తారు. ఆ 3 కొండల ఆధ్యాత్మిక శక్తి అంతా నిండి ఉన్న ఈ క్షేత్రంలో కొండ అడుగు భాగాన అంజనేరి గ్రామంలో ఒక అద్భుతమైన ఆలయం నిర్మితమైంది. గుడి లోపలికి అడుగు పెట్టగానే గోడలు, స్తంభాలు, సీలింగ్ మొత్తం రంగురంగుల అద్దాల మోసాయిక్ వర్క్తో ఒక శీష్ మహల్లా మెరిసిపోతూ కనిపిస్తుంది. ఆ అద్దాల కాంతుల మధ్య రామాయణ మహాకావ్య ఘట్టాలను అత్యంత జీవకళతో చెక్కారు. ఇక్కడ మనం గమనిస్తే బాల హనుమాన్ ఈ అంజనేరి కొండలపై నుంచి సూర్యుడి వైపు ఎగురుతున్న అద్భుతమైన అద్దాల చిత్రం. స్వామివారు ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న మరియు శ్రీరామనామాన్ని జపిస్తున్న రూపాలు. శ్రీరాముడు తన వనవాసంలో శబరి ఆశ్రమానికి వచ్చి ఆమె ప్రేమతో ఇచ్చిన పండ్లను స్వీకరించిన పెయింటింగ్. సీతాదేవి అన్వేషణలో సముద్రం దాటుతున్నప్పుడు సురస అనే రాక్షసిని తన సమయస్ఫూర్తితో జయించిన ఘట్టం. భక్తులకు సకల భయాలను తొలగించే శ్రీరామ రక్షా స్తోత్రం బోర్డు. ఈ విజువల్స్ అన్నీ చూస్తుంటే మనకు సాక్షాత్తు రామాయణ కాలంలోకి వెళ్ళిన భావన కలుగుతుంది. అయితే కొండపైన ఉన్న జన్మస్థలానికి 2000 మెట్లు ఎక్కి వెళ్ళటం అందరి వల్ల కాదు. అందుకే భక్తుల కష్టాన్ని చూసిన స్వామివారు కొండ అడుగు భాగాన బాల హనుమాన్ రూపంలో స్వయంభూగా ప్రకటితమయ్యారని ఇక్కడి ఆలయ పూజారి గారు వెల్లడించారు. బాల్యంలో ఆంజనేయుడు ఈ కొండ కింద ప్రాంగణంలోనే ఆడుకునేవాడట. పైకి ఎక్కలేని భక్తులు ఈ స్వయంభూ బాల హనుమాన్ను దర్శించుకుంటే కొండపైన స్వామిని దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాదు, త్రయంబకేశ్వరంలోని గౌతమ ఋషి తపస్సు చేసిన పవిత్ర భూమి ఇది. అమృత బిందువులు పడిన కుంభమేళా ప్రాంతం. శ్రీరామచంద్రుడు పంచవటిలో ఉన్నప్పుడు సంచరించిన పవిత్ర పుణ్యభూమి. అందుకే ఇక్కడ చేసే ఏ ప్రార్థనైనా వెంటనే సిద్ధిస్తుందని పూజారి గారు తెలిపారు. ప్రస్తుతం ఈ భవ్యమైన ఆలయాన్ని మరింత పెద్దగా పునర్నిర్మిస్తున్నారు. చూశారుగా, నాసిక్ అంజనేరి వెనుక ఉన్న 3 కొండల నిజమైన చరిత్ర మరియు కొండ కింద ఉన్న స్వయంభూ బాల హనుమాన్ అద్దాల గుడి విశేషాలు. మీరు ఎప్పుడైనా నాసిక్ లేదా త్రయంబకేశ్వరం వెళ్ళినా కొండపైకి ఎక్కలేకపోయామని బాధపడకుండా కొండ అడుగు భాగాన ఉన్న ఈ అద్భుతమైన శీష్ మహల్ బాల హనుమాన్ ఆలయాన్ని తప్పక సందర్శించండి. మరి
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కామెంట్స్లో జై శ్రీరామ్, జై భజరంగ బలి అని టైప్ చేయటం మర్చిపోకండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.